నేను మీ అభి. ఈరోజు మనం కవర్ చేద్దాం 2 మార్కెట్స్, ఒకటి వాటర్లో ఒకటి గ్రౌండ్ మీద. సో ప్రస్తుతానికి మనం ఉన్నది డామ్నామ్ సడక్ ఫ్లోటింగ్ మార్కెట్లో. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మనం బోట్ మీద వెళ్తూ ఉంటే సైడ్స్కి అంతా షాపింగ్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. మనకు కావాలి అంటే దిగి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు, లేదు అంటే అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే మనకి బోట్స్ పక్క నుంచి చిన్న చిన్న బోట్స్ వస్తూ ఉంటాయి ఫుడ్స్ పట్టుకొని. మనకి నచ్చిన ఫుడ్ మనం ఆర్డర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి అక్కడే తీసుకోవచ్చు అనమాట. మేమైతే ఇక్కడ ఒక కోకోనట్ వాటర్ తీసుకున్నాము, చాలా బాగుంది అసలు. అండ్ అక్కడి నుంచి ఏది కావాలన్నా ఏదైనా బోట్ టు బోట్ డెలివరీ అసలు. ఇక్కడ బ్యాగ్స్ కానీ బట్టలు కానీ చాలా బాగున్నాయి. అంటే మనం రేట్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయన్నమాట. మనం ఏదైనా సరే బార్గెన్ చేయాలి. చాలా గట్టిగా బార్గెన్ చేస్తే ఇస్తారు అని చాలామంది చెప్తున్నారు. కానీ మేము ఎన్నిసార్లు ఎవరిని అడిగినా కానీ ఒక లిమిట్ వరకే ఏదన్నా అన్నట్టు. అంటే మనం ఇండియాలో ఎలా బార్గెన్ చేస్తాం అలానే అనమాట. చాలా ఓవర్గా బార్గెన్ చేసినా వాళ్ళేమీ రెడీగా లేరు. అంటే వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా. ఇక్కడైతే క్యాష్ రెడీగా ఉంచుకోండి, ఎందుకంటే ఏది నచ్చితే ఆ బోట్ దగ్గర తీసుకెళ్ళిపోయి మనం తీసుకోవచ్చు అనమాట. సో వెంటనే మనం క్యాష్ ఇచ్చి మనకు కావాల్సింది తెచ్చుకునేటట్టు. మేము ఇక్కడ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పెయింటింగ్స్ లాంటివి, వినాయకుడిది చూసారా, అలాంటిది మేము ఒకటి మంచి పెయింటింగ్ తీసుకున్నాము. మాకు అరౌండ్ 600 to 700 థాయ్ బాట్స్ పడింది. సో మాకైతే నచ్చింది, కానీ రేట్ మేము ఏదో అక్కడ గుర్తుగా తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాం, కానీ నాకంత సాటిస్ఫైయింగ్ ప్రైస్ అనిపించలేదు. ఈ బోట్ అయినా మమ్మల్ని అంతా తిప్పి ఒక స్పాట్ దగ్గర ఆపేశాడనమాట. ఆ స్పాట్ దగ్గర దిగి మీరు వెళ్ళి చూసుకోవచ్చు అన్నాడు. మేము ఇంక ఇక్కడ దిగి ఇవన్నీ ఐటమ్స్ చూసామన్నమాట. చాలా ప్రైజీ అనిపించాయి. అంటే అఫ్కోర్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి చాలా ప్రైజే ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి తెచ్చుకో. సో ఇదంతా చూసాము, చాలా హ్యాండ్ క్రాఫ్టెడ్ యానిమల్స్ కానీ లేదా టాయ్స్ కానీ, పిల్లలకి సంబంధించిన కీ చైన్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ లాగా చాలా వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్ క్రాఫ్టెడ్వి. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ అంతా స్నాక్ ప్లేస్ కూడా ఉందన్నమాట. వెంటనే ఇక్కడ ఫుడ్ మనం ఏమైనా గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు, స్నాక్స్కి సంబంధించినవి. సో ఫ్రెష్గా అక్కడే పెట్టిస్తారు అనుకుంటా. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ, మనం తీసుకోవాలే కానీ. ఇగోండి ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవడానికి వాటిలో కూడా రకాలు చేసి ఉంచారు. అసలు నిజంగా అమేజింగ్ ఉన్నాయి, ఒకదానికి మించి ఒకటి. మీకు ఇందాక చెప్పాను కదా నేను ఒక హ్యాంగింగ్ తీసుకున్నానని, అదొక వాల్ హ్యాంగింగ్ అన్నమాట. సో ఒక కైండ్ ఆఫ్ క్యాలెండర్ లాగా ఉంటుంది చూడడానికి, బట్ విత్ అ క్లాత్. సో అది చాలా బాగుండే. చూసారా ఈ పెయింటింగ్స్, ఇలాంటి పెయింటింగ్స్ చూసాక ఒక్కటన కొనకుండా ఉండాలనిపిస్తుందా చెప్పండి. బేసికల్గా మాకు అంత ప్లేస్ లేదు కాబట్టి మేము తీసుకోలేదు, బట్ చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ అని డిఫరెంట్ ఫుడ్ అని చాలా రకాలు ఉన్నాయి మనం తినాలనే. కానీ అక్కడ నూడిల్స్ స్మెల్ వచ్చింది, అసలు స్మెల్ వేరే లెవెల్ నిజంగా అసలు. అంటే మేమైతే ట్రై చేయలేదు, బట్ స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ వెళ్ళేటప్పుడు అంతా సీనిక్స్ చాలా ఉన్నాయి. మనం దిగి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు, బట్ మాకంత టైం లేదు, సో మేము అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ దాని చుట్టూరు చాలా మార్కెట్ ఉంది. మనం దిగి నడిచి మనం ఎంతసేపు కావాల్సో అంతసేపు దాని చుట్టూరా తిరగచ్చు అనమాట. ఈ మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్కి టికెట్ ప్లస్ బోట్కి కూడా టికెట్. సో మనం ఆ బోట్ ఎక్కడానికి పే చేసి ఎక్కితే సరిపోతుంది. అండ్ ఎక్కేటప్పుడు వాళ్ళు ఒక ఫోటోగ్రాఫ్ తీస్తారనమాట. మనకు ఆ ఫోటో కావాలి అంటే తెచ్చుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అక్కడే వదిలేసే. కానీ ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంద్రా మార్కెట్. ది ఇంద్రా మార్కెట్ ఇది షాపింగ్ లవర్స్కి ఒక పెద్ద హెవెన్ అని చెప్పాలి. ఇక్కడ క్లోత్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఎలక్ట్రికల్స్, వాలెట్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా చాలా ఉన్నాయండి. జాకెట్స్. మేమైతే ఇక్కడ ఒక షర్ట్ తీసుకున్నాము, ఒకటి కాదు 2 తీసుకున్నాము. అయితే 150 బాట్ ఈచ్ పడింది. అంత ఎక్స్పెన్సివ్ అని చెప్పను, అలానే అంత లో అని చెప్పను. ఇంకా మా పాప అయితే ఇంకా దొరికిందే ఛాన్స్, ఇంకా నాకు ఆడుకోవడానికి ప్లేస్ అన్నట్టు. ఇదిగోండి డిఫరెంట్ వాచెస్, బ్రాండెడ్వి కాదు, జస్ట్ షోకి. అండ్ మనం
తిరిగి బార్గెన్ చేయాలి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ చాక్లెట్స్, ఇంకా బట్టలు, పిల్లల బట్టలు చాలా బాగున్నాయి. పిల్లల బ్యాగ్స్ మేము పర్చేస్ చేద్దామని చూసాము, కానీ చాలా వరకు ఫర్ షూర్ చాలా ప్రోడక్ట్స్ అయితే మంచి రీజనబుల్గా వస్తున్నాయి. మనం బార్గెన్ చేసి వాటిని ఎంత తక్కువలో కావస్తే అంత తక్కువలోకి తెచ్చుకోవచ్చు. బట్ కొన్ని ప్రోడక్ట్స్ క్వాలిటీ లేకపోయినా కానీ వాళ్ళు ఎంత బార్గెన్ చేసినా కానీ ఒప్పుకోవట్లేదు అనమాట. సో మనం ధైర్యం చేసి అవి తెచ్చుకున్నామా అంతే సంగతులు. నేనైతే ఒక క్లిప్ తీసుకున్నానండి, ఒకటి కాదు యాక్చువల్గా 3 తీసుకున్నాను. ఆ 3 క్లిప్స్ చాలా బాగున్నాయి అని చెప్పి తీసుకున్నా. క్వాలిటీ అంత నచ్చకపోయినా ఓకే, బ్యాంకాక్కి గుర్తుగా ఉంటుంది తీసుకున్నా. బట్ అదే క్లిప్ నేను 200కి తీసుకున్నా బ్యాంకాక్లో ఒక్కొక్క క్లిప్. అండ్ ఇండియా వస్తే అదే క్లిప్ ఒక్కొక్కటి 30 రూపీస్, 25 రూపీస్ చెప్తున్నారు. ఇంకా నేనేం చేయాలి చెప్పండి? షాపింగ్ పిచ్చున్న వాళ్ళు, ఆ ప్రోడక్ట్కి వర్త్ తెలిసిన వాళ్ళు వెళ్తే ఏలొస్తారు అసలు. మీకు చెప్పాను కదా నేను ఒక జూట్ బ్యాగ్ తీసుకున్నానని, ఆ ఫోటో పెడుతున్నా. అది వచ్చేసి అరౌండ్ 1200 పడింది. ఇంత షాపింగ్ చేశాక ఒక షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాలి కదండి. తాగేసి ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాను. ఈ బ్యాగ్ చూసారా ఎలా చూస్తున్నాం మనల్ని? సరేలేండి, ఇంతటితో నా బ్యాంకాక్ సీన్స్ డన్. సర్వే జన సుఖినో భవంతు.